జై శ్రీరామ్ అండి. నేను వీడియోలు చేసి దాదాపు 2 నెలలు అవుతుందండి. ఇంట్లో మా వారికి పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. అవన్నీ కొంచెం తగ్గిన తర్వాత వీడియో చేస్తున్నాను. ఇది నా మందార చెట్టు అండి, ఒంట్రెక్క మందార. అది చూసారా, మందార చెట్టుకి అది కాయలాగా వచ్చిందండి, పువ్వు కాదు. నేను ఎప్పుడు చూడలేదు. చెట్టుకి అక్కడక్కడ ఇదిగో ఇట్లా కాయలాగా ఉన్నాయండి. ఏందా ఈ కాయలు అని చెప్పి పూలు కోసుకొని వెళ్ళిపోయాను. తర్వాత గుర్తొచ్చిందండి, ఏంది ఇట్లా ఉన్నాయి అని మళ్ళీ వచ్చా. అదిగోండి అట్లా పగిలింది కాయ, ఎండిపోయి పగిలి ఇగోండి వేరే దానిలో గింజలు చూసారా ఎలా ఉన్నాయో. మందార చెట్టుకి కాయ వచ్చి అది ఎండిపోయి పగిలితే దానిలో గింజలండి. ఇవి ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న ఈ గోంగూర గింజలు ఉంటాయి చూసారా, గోంగూర విత్తనాలు, లేదంటే పత్తి గింజలు ఉంటాయి చూసారా. ఇట్లా పుయ్యాలి కదా పూలంటే, ఇట్లా లేదు, అట్లా మూసిపోయి పత్తి గింజల్లాగా ఉన్నాయండి లోపల గింజలు. నాకు అస్సలు తెలియదండి, కాయలు వస్తాయని తెలియదు, అవి ఎండిపోయి లోపల గింజలు ఉంటాయని తెలియదు. అది అట్లా మూసుకొని ఉంటున్నాయండి అక్కడక్కడ. కొన్నేమో పూలే ఉంటున్నాయి మొక్కలు, కొన్నేమో అది అక్కడ ఒకటి ఉందండి నాకు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మందార చెట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. అసలు ఏ చెట్టుకి నేను ఎప్పుడూ ఇలాంటివి చూడలేదండి, ఎక్కడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా విచిత్రంగా ఉందండి. అందుకని ఆ గింజలన్నీ తీసేద్దాం అనుకున్నానండి. శుభ్రంగా ఆ గింజలన్నీ తీసి వేరే కుండీలు వేసానండి. కుండీలు వేద్దాం, చూద్దాము అసలు మొక్కలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి అంతవరకు గింజలు తుంచుకొని కుండీలో వేసానండి తీసుకెళ్ళి. ఇదిగో చూడండి, ఇదిగో చూసారా, పక్కన నాకు మొక్కల కుండీలు ఉన్నాయండి. ఇదిగోండి ఈ కుండీలో వేసా. కిచెన్ వేస్ట్ పూలు అవన్నీ వేస్తానండి, దానిలో వేసి చల్లాను. చూడాలండి, ఈ విచిత్రాన్ని గమనించాలి, ఏమన్నా వస్తున్నాయా. అయ్యండి చూడండి ఎట్లా ఉన్నాయో, గోంగూర గింజలాగా ఉన్నాయి, లేదంటే పత్తి గింజలు ఉంటాయి చూసారా, పత్తి చెట్టుకి ఇట్లానే ఉంటాయండి, అవి తెలుసు నాకు. అట్లా ఉన్నాయి, చూద్దామండి. అవి కానీ మొక్కలు వచ్చినాయి అంటే మళ్ళీ ఆ మొక్కలు మీకు చూపిస్తానండి. చూసారా ఎంత విచిత్రంగా ఉందో. హరే కృష్ణ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.